పేరు కె వెంకటయ్య, జీవకోన. పెద్ద కళాకారుల్లో ఈ ఆర్టిస్టులు అంటే మన ఇది రంగస్థలంలో నేను ప్రముఖ ఆర్టిస్టును గొప్ప ఒక 1000-1200 డ్రామాలు వేసాను. ఢిల్లీ ఏపీ భవన్లో కూడా వేసి సంస్కారాల్లో సన్మానం పొందాను. కానీ నా ఇంటి వాస్తు సవ్యాక నేను చాలా ఇబ్బందులు పడి 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకుని దేనస్థితిలో సార్ చెప్తే వచ్చి ఈ సిద్ధాంత గారి దగ్గరికి వస్తాను. ఆయన మహానుభావుడు మా ఇంటికి వచ్చి స్వయంగా మాకు ధైర్యం చెప్పి చెప్పినాడు. దానివల్ల ఇప్పుడు సుభిక్షంగా ఉన్నాము. జీవితం అంతా ఆయనకు రుణపడి ఉంటామని. విద్వాంసులు, సకల పూజ్యులు, సకల గుణ సంపన్నులు, శ్రీమద్వేదరత్న పరిజ్ఞాన రత్నశేఖరులైనటువంటి సిద్ధాంతి గారికి హృదయపూర్వక నమస్సమాన్యాలు. ఎందుకంటే చాలామంది నాస్తి విద్యా సమో బంధం నాస్తి వాది సమోరిపో ప్రజాపత్య సమస్య కానీ అంతదైవాత్ పరంబం విద్వత్పుంచం నృపత్పుంచం నైవపుణ్యం పతాక స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టుగా ఆ మహానుభావుని విద్య గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం. మేము ఎంతో మంది కూడా చుట్టూ దగ్గర ఉన్న మండోపులుగా నీళ్ళల్లో ఉండి తామర పువ్వులో ఉండే మకరందాన్ని గ్రోవలేకపోయినట్టుగా ఉండే వాళ్ళకు మాకు విషయాలన్నీ తెలియపరిచి మాకు పరిచయం అయిన తర్వాత మాకు ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అతని చాతుర్య విధానం చేత, ఆ సిద్ధాంతి గారి వాస్తు విధానం చేత మా పిల్లలకైతేనేం మాకైతేనేం అన్ని విధాలా బాగా సత్కరించి సహకరించి ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి వారి వలన మేము బాగున్నాము, మా వలన ఇంకొకరు బాగుండాలని మేము వాళ్లకు మార్గం చూపించాం. కాబట్టి దైవంలాగా అతని భావిస్తూ నమస్కరిస్తున్నాము. చాలా సంతోషం అండి. గౌరవనీయులు శ్రీమాన్ కులాయప్ప గారికి, వెంకటయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఎలాంటి వాస్తు సలహాలు సందర్భంలో నేను జ్యోతిష పరంగా కూడా ఎప్పుడు అవసరపడినా నేను చెప్పేదానికి తెలియజేస్తూ